హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు నేను చేసుకున్న పనులు, ఎట్లా ప్లాన్డ్‌గా చేసుకున్నాను, ఏంటి, ఏ ఏ పనులు చేసుకున్నాను అనేది మీతో అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ఈ వ్లాగ్ నేను షేర్ చేస్తే కరెక్ట్‌గా వరలక్ష్మి వ్రతం రోజునే కాబట్టి ఫస్ట్ అయితే అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. ఆ వరలక్ష్మి దేవి అనుగ్రహం సదా మనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, అంటే ఈ రోజే కదా! అందుకే విష్ చేసేసానబ్బా! సో, అది ఇంక ఇక్కడైతే నేను చేసుకున్న పనులు ప్లాన్డ్‌గా ఎట్లా చేసుకున్నాను అనేది షేర్ చేస్తా అన్నాను కదా! సో, వ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండబ్బా! సో, ప్లీజ్ అండ్ షేర్ చేయండి. అలాగే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కూడా కామెంట్ చేసేయండి. సో, ఇంకిక్కడైతే ఫస్ట్ ఇవి మనం నార్మల్‌గా డెకర్‌కి యూజ్ చేస్తాం గదా! సో, అవన్నమాట. బేసిక్‌గా నేను తక్కువ యూజ్ చేయను. బట్ ఏంటంటే ఉంటాయిలే అని చెప్పేసేసి తీసాననమాట. సో, వాటన్నిటిని ఒకసారి వాష్ చేద్దాము. లాస్ట్ వరలక్ష్మి వ్రతానికి యూజ్ చేశాను. అప్పుడు యూజ్ చేశాను. ఇప్పుడు కూడా యూజ్ చేయలేదు ఇంతవరకు. సో, ఈసారి ఏమైనా ఎక్కువ బంతిపూలు తెప్పిస్తున్నా అనమాట. సో, ఎక్కడన్నా బంతిపూలే వాడదాంలే అని చెప్పేసేసి. సో, కాకపోతే సేఫ్ సైడ్ ఉంటాయిలే ఒకసారి వాష్ చేసుకొని ఉంచుదామని చెప్పేసేసి ఇంకా అవి అలాగే వాటితో పాటు ఇంకా పూజకి యూజ్ చేస్తాం గదా! వెండివి. సో, అవి ఇంక అన్నీ గూడా ఒకసారి వాష్ చేద్దాము. అండ్ ఇవొచ్చేసి క్లాత్స్ అవి ఏంటంటే నార్మల్‌గా పీటకం పెట్టుకుంటాం గదా! సో, పైన క్లాత్ వేస్తాం గదా! సో, దానికోసం అనమాట ఆ 2 క్లాత్స్. అవి 2 ఒకటి యూజ్ చేస్తాను. ఒకటి 2 ఉన్నాయి. సో, అవి గూడా వాష్ చేద్దాంలే అన్నట్లు ఇంకా అవి గూడా తీసాననమాట. సో, లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి యూజ్ చేసి ఇంకా నేను మళ్ళీ ఓపెన్ చేయలేదు. అప్పుడు వాష్ చేసేసి పెట్టేసాను. ఆహ్, మళ్ళీ ఓపెన్ చేయననమాట. మళ్ళీ వరలక్ష్మి వ్రతం వస్తే మళ్ళప్పుడు ఓపెన్ చేస్తాను. అంతే సెపరేట్‌గా పెట్టేసుకుంటా అనమాట పూజ కోసము. మళ్ళీ ప్రతిసారి కొనను నేను. సో, ఒక్కసారివే అట్లా భద్రంగా దాచుకొని మళ్ళీ అవే యూజ్ చేసుకుంటా అనమాట. సో, అది ఇంక ఇదొచ్చేసి శారీ అనమాట. ఇది నేను రేపు వేర్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. అయితే మొన్న మాకు అంటండి అని చెప్పాను గదా! సో, ఆ టైంలో బ్లౌజ్ స్టిచింగ్‌కి ఇద్దామనేసి పట్టుకున్నాననమాట. సో, ఇంకా అప్పుడు పట్టుకున్నాను గదా! మళ్ళీ రేపు పండగకి కట్టుకుంటున్నాం గదా! అని చెప్పేసి ఒకసారి అట్లా నీళ్ళల్లో జాడించి అట్లా తీగ మీదయితే ఆరేస్తున్నాను. ఇక్కడ ఆల్‌మోస్ట్ ఈవినింగ్ అయిపోయిందండి. 4 అట్లా అయితే అయిపోయిందనమాట టైము. ఎటు నైట్ మనకి చాలా టైం వరకు నిద్రపోం గదా! ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. రేపెట్లా చేయాలా? ఏంటా? అనేసి తీరా పడుకోవడానికి వెళ్ళినా సరే అవే ఆలోచనలయితే వస్తాయనమాట. సో, అట్లా ఇట్లా ఏమన్నా పండుగలు మెయిన్‌లీ వరలక్ష్మి వ్రతం ఒకటి, ఇంకా వినాయక చవితి. మెయిన్‌లీ వరలక్ష్మి వ్రతం. ఎందుకంటే మన ఆడవాళ్ళకి ఇది చాలా ముఖ్యమైన పండగ కాబట్టి సో, మెయిన్‌లీ వరలక్ష్మి వ్రతంలాగా చేసుకుంటాం గదా! సో, అట్లాగా ఏం చేయాలా? ఎట్లా చేయాలా? అనేసి చాలా 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి చాలామంది ప్రీ ప్లానింగ్స్‌తో ఉంటారనమాట. బట్ నాకంత ప్రీ ప్లానింగ్ అయితే ఏమీ లేదులెండి. నార్మల్‌గా హౌస్ క్లీనింగ్ ఇంకా అదంతా అంటే ఓకే. ఆల్‌మోస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ ముందే చేసుకుంటాం గానీ, బట్ ఈ పనులన్నీ గూడా మోస్ట్‌లీ చాలా వరకు ఆ ముందు రోజే చేసుకుంటారు గదా! సో, అట్లనే నేను చేసుకున్నాను. సో, చెప్పాను గదా! ఆల్‌మోస్ట్ 4 అట్లా అయిపోయిందండి అనేసి. సో, అందుకే ఇంకా నైట్ ఎటు చాలా సేపు వరకు మేల్కొనే ఉంటాంలే అనేసి మధ్యాహ్నమే మంచిగా నిద్రపోయి తర్వాత తిని, ఆ తర్వాత హెడ్ బాత్ చేసొచ్చి ఆల్‌మోస్ట్ 4 అట్లా అయింది. అప్పుడు నేను ఈ పనులైతే స్టార్ట్ చేశాననమాట. యాక్చువల్‌గా మార్నింగే స్టార్ట్ చేద్దాము, పిల్లలొచ్చేసరికి కంప్లీట్ చేద్దాము అనేసి అనుకున్నాను. బట్ కానీ ఎందుకో నిద్రొచ్చింది. నిద్రపోవాలనిపించింది. ఎటు నైట్ నిద్రపోంలే అనేసి ఎక్కువ ఆలోచనే వస్తా ఉంటది గదా! సో, అట్లాగా ఇంకా నేనైతే ఆల్‌మోస్ట్ 4కి అట్లా స్టార్ట్ చేసుకున్నాననమాట. సో, ఇంకా అవన్నీ గూడా అట్లా వాష్ చేసేసి తీగ మీదయితే వేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పూజ సామాన్లు ఇవి వాష్ చేసుకుందాము అంటే క్లీన్ చేసుకుందాము అని చెప్పేసేసి వెండి సామాన్లవుంటాయి కదా! వరలక్ష్మి వ్రతంకి నా దగ్గర అంత ఎక్కువ వెండి సామానయితే ఏమీ లేదులెండి. అన్నీ ఒకేసారి కొనుక్కోవాలంటే కొనుక్కోలేం గదా! సో, చిన్న చిన్నగా మన దగ్గరున్నప్పుడు ఒక్కొక్కటిగా అట్లా కొనుక్కుంటూ ఉంటాము. సో, అట్లనే నేను గూడా చేస్తున్నా అనమాట. మొన్న మీరు చూసారు గదా! ఫస్ట్ పేమెంట్‌తో అయితే వెండివి దీపారాధన కుందులైతే తీసుకున్నాను. సో, అట్లనే ఒక్కొక్కసారి అట్లా తీసుకుంటా ఉంటాము. సో, అట్లా వెండివి ఇంకా అవి నార్మల్‌గా డైలీ పూజకి యూజ్ చేసేవి అవన్నీ వాష్ చేసుకుందాం అని చెప్పేసి ఒకసారి సింక్ అంతా గూడా క్లీన్ చేసేసాననమాట. కొంచెం వంట సోడాను, కొంచెం విమ్ జెల్ అది వేసి మొత్తం గూడా ఒకసారి నీట్‌గా వాష్ చేసేసాను.
అంటే మరి ఎంతైనా దీపారాధన సామాగ్రి కదా! సో, అందుకనే ఒకసారి మొత్తం గూడా వాష్ చేసేసి ఇక్కడైతే నా దగ్గరున్నవైతే అవేనండి. వెండివి దీపారాధన కుందులు అవి రీసెంట్‌గా తీసుకున్నాను. అండ్ ఇంకా ఒకటి నైవేద్యం అట్లా పెట్టుకోవడానికన్నట్టు చిన్న వెండి గిన్నె ఒకటి తీసుకున్నాను. ఇంకా కుంకుమ భరిణ ఇంకా అంతే. నా దగ్గర ఇక అంతకు మించి పెద్దగా కూడా ఏమీ లేవన్నమాట. ఇంకా కుంకుమ భరిణ, వెండి గిన్నె, దీపారాధన కుందులు అంతే అన్నమాట. ఇంక మిగిలినన్ని గూడా బ్రాస్‌వి ఇంకా రాగివి ఇవే అన్నమాట. సో, అన్నీ గూడా మిక్సింగ్ అన్నమాట. ఇంకా అవన్నీ గూడా క్లీన్ జేసుకుంటున్నాను. ఒక 2 ఇంకొక వెండి గిన్నుంది. ఇంకొక కుంకుమ భరిణ ఉందండి ఇది గాకుండా. సో, ఇంకొక చిన్న గంధం గిన్నుందన్నమాట. వెండిదే అవి కూడా. అవి కొంచెం బ్లాక్‌గా ఉన్నాయన్నమాట. ఇంక అందుకనేసి కొంచెం హాట్ వాటర్‌లో వంట సోడా, సాల్ట్ వేసేసి అవి అయితే హాట్ వాటర్‌లో వేసేసాను. ఇంక ఈ వెండికి మన క్లీనింగ్ టిప్స్ అందరికీ తెలిసిందే ఈ మధ్య ఇవి తెలియని వాళ్ళు ఎవరు ఉండట్లేదు గదా! వేడి నీళ్ళల్లో వంట సోడా, ఇంకా నిమ్మరసము, నిమ్మకాయలు లేవన్నమాట ప్రస్తుతం నా దగ్గర. ఇంకా సాల్ట్ అవంతా వేసి కాసేపు నానబెట్టిన తర్వాత పేస్ట్‌తో అట్లా క్లీన్ చేస్తాం. ఆల్‌మోస్ట్ అందరికి తెలిసిన టిప్సే ఇవి. ఇంక అట్లాగా నేనైతే ఇదిగోండి అసలు ఈ కుంకుమ భరిణ ఎంత నల్లగా ఉండేదంటే అంత నల్లగా ఉండేది. ఇప్పుడు చూడండి ఇట్లా మంచిగా బ్లాక్ అంతా గూడా పోయిందనమాట. మీకు నార్మల్‌గా చూపిచ్చాల్సింది నేను. బట్ నాకు అప్పుడు ఆలోచన రాలేదనమాట. అంతా క్లీన్ అయిపోయిన తర్వాత అప్పుడు చూపిస్తున్నాను. సో, అది ఇంక అట్లా అన్నీ గూడా క్లీన్ చేసేసుకున్నానండి. డైలీ‌వి నార్మల్‌గా పూజా మందిరంలో యూజ్ చేసేవి, ఇంకిప్పుడు వరలక్ష్మి వ్రతానికి నేను యూజ్ చేసుకుంటున్నవి అన్నీ కూడా అట్లాగా క్లీన్ చేసేసుకొని, ఇంక అన్నీ గూడా ఇక్కడ ఒకసారయితే తుడుచుకుంటున్నాను. మా వారు పాపం నిద్రపోతున్నారనమాట. నా సౌండ్‌కి ఒక దెబ్బకైతే లేచి కూర్చున్నారు. మా వారికి పాపం నైట్ డ్యూటీస్ కదండీ! సో, తనకి పాపం నిద్ర సరిపోదనమాట. మామూలుగానే మా వారు నిద్ర కరువు. బాగా నిద్ర కరువనమాట మా వారికి. ఇంకా అందులో నైట్ డ్యూటీ అయ్యేవరకి పాపం నిద్ర అయితే సరిపోవట్లేదు. ఇంక ఇవన్నీ మీరు కూడా చేసే పనులేనండి. అంటే ఇంక పండగంటే ప్రతి ఒక్కళ్ళు చేసే పనులే ఇవి. బట్ ఏంటంటే ఎవరన్నా కొత్తగా తెలియని వాళ్ళు, కొత్తగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతదేమో అనేసి ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అట్లుంటారు గదా! నాకు స్టార్టింగ్‌లో ఇవన్నీ ఏమన్నా తెలుసా? అసలు నాకేం తెలీదు పెళ్ళైనప్పుడు కొత్తలో. ఇంక ఇవన్నీ నేను గూడా ఇట్లనే వీడియోస్ చూసి కొన్ని మా అమ్మని అడిగి తెలుసుకొని ఇంక అట్లాగా అప్పుడు నాకు యూట్యూబ్ గురించి గూడా అంత నాలెడ్జ్ లేదనమాట. అంటే ఇట్లా ప్రతి ఒక్కటి యూట్యూబ్‌లో ఉంటాయని, ఇట్లా చూడొచ్చని, మనం నేర్చుకోవచ్చని, నార్మల్‌గా కొన్ని కొన్ని ఉంటాయని తెలుసు కానీ, బట్ ఇంత మంచి డీప్ కంటెంట్ గూడా ఉంటది అనేసి నేను అనుకోలేదు. బట్ తర్వాత తెలిసింది. నేను ఇట్లనే చూసి నేర్చుకున్నాననమాట. సో, నేనెట్లా నేర్చుకున్నానో అట్లనే ఇంకొందరికి యూజ్ అవుతది అనేసి షేర్ చేస్తున్నానండి అంతే. సో, ఇంకా ఆ తర్వాత అక్కడ గడపలు అవన్నీ కూడా శుభ్రంగా కడిగేశాను. ఇంకిక్కడైతే పిల్లలొచ్చేసారు స్కూల్ నుంచి. ఇంక వస్తూనే పానీపూరి పట్టుకొచ్చారనమాట. నాకసలు భలే కోపమొచ్చింది. ఎందుకంటే నిన్నే గదా ఫీవర్ తగ్గింది. ఇంక వెంటనే అది తీసుకొచ్చేసరికి కోపమొచ్చింది. ఎప్పుడన్నా ఎవరన్నా ఫీవర్ ఉంటే తింటారా అని చెప్పేసి అరిచాను. ఇంక అయినా గూడా మీరే తినండిరా నేను పెట్టనని చెప్పేసి ఇంక వాళ్ళనే తినమంటే వాళ్ళే అక్కడ తిప్పలు పడుతున్నారనమాట. ఇంకోసారి చెప్పు. ప్లీజ్ మానేశాను. ఇంక రేపు నుంచి నాకు ఇవ్వవద్దు. ఇన్నారా ఫ్రెండ్స్, టీ మానేశారంట. ఇంక రేపటి నుంచి ఇవ్వద్దంట. చూద్దాం ఏమాత్రం మాట మీద నిలబడతారో. రాఖీ ఎవరు కట్టారే నీకు? నీ క్లాస్ లో సిస్టర్స్ ఉన్నారు నీకు? స్వామి, రాఖీ ఎవరు కట్టారు నీకు? మీ సిస్టర్ పేరు ఏం పేరయ్యా? నీకు కట్టిన అమ్మాయి పేరు ఏం పేరే? చుప్పమ్ము. ఏం పేరు మీ సిస్టర్ పేరు? ఇంక పిల్లలు నేనొద్దన్నది లేదంటే అసల వెంటనే ఫీవర్ తగ్గింది నిన్నే కదా! వెంటనే ఎందుకు అన్నట్లు కొన్ని పర్టిక్యులర్ ఫుడ్స్ పెట్టం గదా! సో, అట్లా ఏమన్నా తెచ్చుకున్నా, తిన్నా సరే నేనసలు ఇన్వాల్వ్ అవ్వనండి. ఏదైనా జేసుకోండి. కిందేసుకోండి, పైనేసుకోండి, మీదేసుకోండి, ఎట్లన్నా జేసుకోండి, మీరే తినండి అన్నట్లు వాళ్ళకే వదిలేస్తాననమాట. సో, అట్లనే ఇంకా నిన్నే గదా ఫీవర్ తగ్గింది. తెచ్చుకునేసరికి కోపమొచ్చేసిందనమాట నాకు. అందుకని మీరే తినండిరా అని జెప్పేసి ఇంక వాళ్ళకే ఇచ్చేసా. వాళ్ళే ఎట్లాగొట్లా తిన్నారనమాట. ఇంకా ఆ తర్వాత మేము గూడా ఒక కప్పు టీ అట్లా తాగేసామండి. ఇంకా నెక్స్ట్ అయితే పూజా మందిరం క్లీన్ చేసుకుంటున్నా అనమాట. ఇంక దేవుని పటాలు, ఇంకా మందిరం అంతా గూడా వాటర్‌తో అంటే క్లాత్‌తో అట్లాగా మొత్తం గూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. పిల్లలేమో ఇంకా ఆడుకుంటున్నారు.
పూజ మందిరం క్లీనింగ్ అయితే అయిపోయింది. మేమేంటంటే అంటే నార్మల్‌గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా క్లీన్ చేస్తారండి. నార్మల్‌గా మేమేంటంటే ఒక సెపరేట్ టవల్ పెట్టేసుకుంటామనమాట పూజ మందిరం క్లీన్ చేయడానికి కానీ, అంటే వైట్ టవల్స్ ఉంటాయి కదా! కండవాలుంటాయి కదా! సో, అవనమాట. పూజ మందిరం క్లీన్ చేయడానికి కానీ, ఇంకా దేవుని పటాలు క్లీన్ చేయడానికి కానీ, ఇంకా ఆ క్లాతే యూజ్ చేస్తాము. మళ్ళీ అది మళ్ళీ పూజ మందిరం క్లీన్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ అదే యూజ్ చేస్తామనమాట. సో, అట్లా సెపరేట్ పెట్టేసుకుంటాము. సో, కొంతమంది టిష్యూస్ యూజ్ చేస్తారు. సో, అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి. బట్ మేమైతే అట్లా సెపరేట్‌గా ఒక కండవ పెట్టేసుకుంటామనమాట. ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే నైట్ డిన్నర్‌కి ప్రిపేర్ చేస్తున్నా అండి. సో, ఏం చేయాలో అర్థం కాలేదు. దోసకాయ టమాటాలు ఉన్నాయన్నమాట. ఇంకా ఈ కొద్దిసేపటికి మార్నింగ్ చేసిన కర్రీ ఒకటుంది. మార్నింగ్ చింత చిగురును, ఎండు చేపలు చేశారండి అత్తయ్య. సో, ఇంకా అదుందన్నమాట. ఇంకా అది ఉంచుకొని ఇంత క్లీనింగ్ ఎట్లా చేస్తున్నావు అని డౌట్ రావచ్చు. మరేం చేస్తాం ఆ కర్రీ కొంచెం ఉందండి. మరి కర్రీ అయిపోయిన దాకా నైట్ ఇవన్నీ చేసుకోవాలంటే కుదరదు గదా! సో, అందుకే ఒక కిచెన్ క్లీనింగ్ తప్ప ఇంకా రిమైనింగ్ పనులు, బండలు మాప్ పెట్టడము, ఇంకా అట్లా పూజా మందిరం క్లీనింగ్, వెండి సామాన్లు క్లీనింగ్ అంతా గూడా చేసేసుకొని ఇంక అంతా నైట్‌కి ఆ కర్రీ అయిపోతది కదా! సో, అది బయటేసేసిన తర్వాత మళ్ళీ ఇల్లు మొత్తం ఒకసారి పసుపు నీళ్లు కొట్టేసుకొని అప్పుడు కిచెన్ క్లీన్ చేసుకున్నాననమాట. మరి ఇంకా అది అయిపోయిన దాకా ఉండాలంటే నైట్‌కి నైట్ ఇవన్నీ చేయాలంటే చేయలేం గదండీ! అది ఎందుకో మా ఆమెకి తినాలనిపించిందంట. తీసుకొచ్చారు, చేయమన్నారు, చేశారు. ఇంకేం చేస్తారు? సో, అట్లాగా ఇక అదంతా తప్పులేదు. అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మనం పసుపు నీళ్లు చల్లుకుంటే అంతా శుద్ధయిపోయినట్లే అనేసి మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు గదా! సో, అందుకు నేనైతే ఇంక ఇట్లా చేస్తా అనమాట. ఇంకా నైట్ డిన్నర్ అంతా గూడా చేసేసిన తర్వాత అప్పుడు ఇంకా కిచెన్ క్లీనింగ్ అట్లాగైతే చేసుకుంటాను. సో, ఇంక ఇక్కడైతే నైట్ డిన్నర్‌కని అన్నం తాలింపేస్తున్నానండి. నాకు తెలిసి ఇది ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి షేర్ చేసినట్లున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో చెక్క, లవంగాలు, ఇంకా బిర్యానీ లీఫ్ అవి వేసేసి అందులోనే ఆనియన్ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా తాలింపు గింజలు కూడా వేసా. ఎందుకంటే పప్పులుంటాయి గదా! పప్పులు తగులుతా ఉంటే బావుంటదనేసి. ఇంకా అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసి, తర్వాత టొమాటోస్ వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత రైస్ వేసుకొని టొమాటోస్‌లోనే ఉప్పు, కారం గూడా వేసేసి అప్పుడు తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంటది గదా! రైస్ వేసేసి మొత్తం బాగా టాస్ చేసుకుంటే చాలా సింపుల్, చాలా బావుంటది. బట్ దీనికి కొంచెం ఆయిల్ పడతదనమాట. ఆయిల్ కొంచెం ఎక్కువుంటేనే ఆయిల్‌లో ఉప్పు, కారం ఫ్రై అయితేనే దీని టేస్ట్ అనేది చాలా బావుంటది. సో, మా అమ్మ చేస్తది ఎక్కువ. మా చిన్నప్పటి నుంచి మాకు ఇంట్లో కూరగాయలేమన్నా లేకపోతే ఎక్కువ చేసేది ఇదే అనమాట. సో, అట్లాగా ఇంక ఈరోజు ఎటు ఆ కర్రీ కొంచెం ఉంది. ఇంకా రిమైనింగ్ మేము ఇది తినొచ్చులే ఇంక పిల్లలు అంతా అని చెప్పేసేసి ఇంక ఇది కొంచెం చేశాననమాట. సో, అది ఇంక అట్లా చేసేసి ఇంక ఈరోజు ఇక్కడ పిల్లలకే ఇచ్చేసానండి తినమని. మా వాడికి టొమాటోలు పిచ్చనమాట. బౌల్‌లో వేశాను గదా! ఇంకా టొమాటోస్ ఏమన్నా ఉన్నాయేమో అనేసి వెతుక్కుంటున్నాడు. వేసేనా అంటే వేయమంటున్నాడు. టమాటా అంటే మా వాడికి పిచ్చి ఫ్రెండ్స్. టమాటా అన్నీ సాఫ్ట్ అయిపోయినాయి నాన్న. తొక్కులే ఉన్నాయి. అన్నీ కలిసిపోయినాయి. గుడ్ బాయ్ లాగా తినాలి. ఓకే. ఇంకోనే డోరే ప్లీజ్ డోరే వేసా ఇగోమా. ఇంకట్లా పిల్లలకే ఇచ్చేసాను కదండీ! ఇంక వాళ్ళైతే టీవీ జూస్తూ ఇంకట్లా తింటూ ఉన్నారు. ఇంక నేనేమో ఇక్కడ మళ్ళీ నా పని నేను జేసుకుంటున్నాననమాట. ఇంక పూలు ఇవన్నీ గూడా మాకు తెలిసిన ఒక అన్నుంటే ఇంక అన్నతో అయితే తెప్పించారనమాట మా వారు. చామంతి పూలు, ఇంకా బంతి పూలు కొంచెం ఎక్కువే తెప్పించారు బంతి పూలైతే. నార్మల్‌గా అయితే నేను ఎప్పుడు గూడా బిగ్ బాస్కెట్‌లో అయితే ఆర్డర్ పెట్టుకుంటాను. ఇంకా ఉన్నారులే ఇట్లా నేను తెప్పిస్తాను అనేసి ఇంక మా వారు బిగ్ బాస్కెట్‌లో గూడా చామంతి పూలేంటంటే ఒక 100 గ్రామ్సో, 50 గ్రామ్సోనండి అంతే. మళ్ళీ ఎక్స్‌ట్రా కావాలి అంటే మనకి ఇంకా పూజ అంటే కొంచెం ఎక్కువ పూలు పడతాయి గదా! ఉన్నా ఏమైతది నెక్స్ట్ డేకి అట్లా యూజ్ చేసుకోవచ్చు గదా! అనేసి కొంచెం నేను పూలు ఎక్కువే తీసుకుంటాననమాట. సో, అట్లాగా ఒక 100 గ్రామ్స్‌కో, 50 గ్రామ్స్‌కో ఉంటే ప్లస్ 50 కొడుతుంటే అసలు రావట్లేదు. డ్యూ టు హై డిమాండ్ అని చెప్పేసి లిమిటెడ్ క్వాంటిటీలోనే పంపిస్తామని జెప్పేసి ఇంకా ఎక్స్‌ట్రా 50 గ్రామ్స్ కొడుతుంటే అసలు రావట్లేదు. ఇంక మళ్ళీ ఎళ్లి నైట్‌కి జూసుకుంటే ఆర్డర్ పెడదామనేసి అసలింక
ఇంక లేవండి ఆ టైంలో చామంతి పూలు. ఇంకప్పుడు మా వారు ఇంకప్పుడు నేను తెప్పిస్తానులే అని చెప్పారనమాట. సో, అట్లాగా ఇంకా వైలెట్ కలర్‌వి, ఇంకా యెల్లో కలర్‌వి, ఇంకా కొంచెం పొద్దుతిరుగుడు పూలు డార్క్ యెల్లో కలర్ ఉంటాయి కదా! అవి ఇంకా రోజెస్ అయితే తెప్పించారు. ఇంకా బంతి పూలనమాట. ఇంకా బంతి పూలంటే కంపల్సరీ దర్వాజాలకి అట్లా కడుతూ ఉంటాం కాబట్టి, సో, అది ఇంకా అట్లాగా పూలన్నీ గూడా సెపరేట్ జేసుకున్నాను. కింద ఏమన్నా పాడైనవేమో అట్లా ఏమన్నా ఉంటాయేమో అని జెప్పేసేసి చామంతి పూలకి చామంతి పూలు అండ్ ఇంకా బంతి పూలకి బంతి పూలు, ఇంకా విడిగా కొన్ని రెబ్బలు అట్లా పడిపోయి ఉన్నాయి గదా! సో, అవన్నీ గూడా ఇంకా దేనికది సెపరేట్ పెట్టేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే హడావిడి అవ్వొద్దు. ఏదికది దేనికది చక్కగా ఇట్లా పెట్టేసుకుంటే తీసుకోవడానికి మనకు కూడా ఈజీగా ఉంటది గదా! అని చెప్పేసేసి ఇంక అట్లా అన్నీ గూడా వేటికవి సెపరేట్‌గా పెట్టేసుకొని ఇంక వీటిల్ని అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నా అనమాట. ఈ నైట్‌కి మాత్రమే గాబట్టి ఇంక అట్లాగా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. నార్మల్‌గా ఒక తడి క్లాత్ పెట్టేసి ఉంచినా సరే బానే ఉంటాయి. బట్ ఇంక ఫ్రిడ్జ్ కొంచెం ఖాళీగానే ఉందిలే అని జెప్పేసేసి ఇంక నేనైతే అట్లా ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. మా చిన్నోడేమో కొంచెమే అన్నం తినేసి ఎళ్లి పడుకున్నాడండి. మళ్ళీ వాడి దగ్గరికి వెళ్లి వాడిని లేపుకొని మళ్ళీ ఆ కొంచెం పెట్టాననమాట. అంటే తింటారులే స్కూల్‌లో ఎటు నిద్రపోతున్నారు. ఆఫ్టర్‌నూన్ నుంచి పోతారనమాట. వాళ్ళకి స్లీపింగ్ టైమ్ కూడా ఉంటది. ఇంక నిద్రపోడులే అనేసి అనుకున్నాను. బట్ తినేటప్పుడే వస్తదండి. తినడం తప్పించుకోవడానికో ఏమో గాని వాడు తినేటప్పుడే సగం తింటాడు, ఎళ్లి పడుకుంటాడు. మళ్ళీ ఆ రిమైనింగ్ ఆ సగము మనం లేపి పెట్టి మళ్ళీ పడుకోమంటే ఇంక అసలు పడుకోడనమాట. అప్పుడు ఇంక తిరుగుతా ఉంటాడు. సో, అది అట్లా చేస్తాడనమాట. ఇంకా తర్వాత పూజా మందిరం కూడా చక్కగా పసుపు పూసేసి కుంకుమ బొట్లు ఇంకా మంచిగా బియ్యం పిండితో అట్లా బొట్లయితే పెట్టేసానండి. ఆ తర్వాత ఫైనల్‌గా అందరూ తిన్న తర్వాత నేనైతే ఇంకా తినలేదు అప్పటికి. ఇంకా తినలేదనమాట. ఆ రోజు నైట్ ఏమో 11:30కో ఏమో తిన్నట్లున్నాను. నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అనుకుంటా 11:30కి తింటము. ఆ టైంలో అంతా పనయిపోయిన తర్వాత అప్పుడు తిన్నాననమాట నేను. సో, ఇంకా లాస్ట్ ఫైనల్‌గా కింద ప్లేట్స్ పెడతాము. అవి ఇంకా పాన్ సపోర్టర్స్ అన్నీ గూడా ఫైనల్‌గా వాష్ చేసేసుకుంటున్నాను. సో, ముందు రోజు నేను చేసుకున్న పనులన్నీ అండి ఇవి. ఇంకా పూజ కోసం ఏమేం పనులు చేసుకున్నాననేది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తాను. సో, ఈ రోజుటి వరకైతే ఇది వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.